కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా ఓపెన్ చేసిండ్రు. మీరు కొనుగోలు చేసేది 90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అది కూడా ఇప్పటి వరకు కనీసం 19% వరకు కూడా మీ గణాంకాల ప్రకారం కొనుగోలు చేయలేకపోయింది. ఇంకా 15 రోజుల్లో వర్షాకాలం, అకాల వర్షాలు వస్తా ఉన్నాయి. వాళ్ళు తడిసిన ధాన్యం అని చెప్పేసి మళ్ళీ ఏదో ఒక రకంగా వంకలు పెట్టారు. ఇప్పటికే ప్రతి కొనుగోలు కేంద్రంలో 4-5 కిలోలు ఒక బస్తా మీద, అంటే 40 కిలోల బస్తా మీద 4-5 కిలోలు అంటే 10-12% మీరు పుట్టి పేరు మీద అధికంగా జోకి మరి రైతులు నష్టం చేస్తూ ఉన్నారు. మరి ఈ డబ్బులు ఎవరి జేబులోకి పోతా ఉన్నాయి? ఎందుకు ఈ రకంగా సివిల్ సప్లైస్ పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతా ఉన్నదని అడుగుతా ఉన్నాను. మరి మిల్లర్లు ఇబ్బంది పెట్టడం, హమాలీలు ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు హమాలీలకు ప్రతి బస్తాకి ఈరోజు 30-40 రూపాయలు హమాలీ ఇవ్వాల్సి వస్తున్నది. మరి లారీలోళ్ళు ఒక్కొక్క బస్తాకి 20 రూపాయలు అదనంగా తీసుకుంటా ఉన్నారు. మరి లారీలు లేక ఎండలో మరి రైతు కావల కాసుకుంటూ ఆ రైతు ఆ కుప్పల మీద కూడా చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రైతుని పూర్తిగా విస్మరించినటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఎందుకోసం అని చెప్పి మరి మీ యంత్రాంగం మరి రైతు గోస పట్టించుకుంటలేదో, రైతులు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి అనేక సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన, నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా, అనేక వేదికల ద్వారా మాట్లాడినా, అనేక కేంద్రాలను సందర్శించి నేను ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చిన. మరి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. కాబట్టి ఈరోజు నిర్మల్లో ఈ రైతుల గోస చూడలేక మరి రైతుల పక్షాన మేము ఈరోజు ధర్నా కూడా దిగినాం. ఖచ్చితంగా ఈరోజు రైతులకు న్యాయం జరిగే వరకు నేను ఈ రాష్ట్రంలోని మరి పలు జిల్లాలు కూడా నేను సందర్శిస్తున్నాను. మరి రామచంద్రరావు గారి మరి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని అనేకమైనటువంటి జిల్లాల్లో రైతులు పడుతున్నటువంటి కష్టాలను కూడా వారికి మేము భరోసా ఇవ్వడానికి వెళ్తా ఉన్నాం. మరి ఈ రకంగా రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే వరకు వారి వెంట ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తాం.